బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ వేసావా? హౌస్ అంతా రిలేషన్స్, ఆ ఎమోషన్స్, అసలు సీజన్ 9 ఉన్న కుటుంబమై మొత్తం చెల్లా చెదరైపోయింది. అసలు కుటుంబం ఎక్కడా ఇప్పుడు? ఎక్కడా కుటుంబం కనిపించట్లేదే. తనుజ ఏమో బర్నీని నానా నానా అని పిలవకుండా సార్ 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 అని పిలుస్తుంది. అయ్యో అక్కడే అసలు అయ్యో వీళ్ళిద్దరు రిలేషన్ చాలా క్యూట్గా ఉండేది. ఇమ్ము తనుజ జోక్స్ ఎక్కడ, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎక్కడ, మొత్తం అసలు డివైడ్ అయిపోయింది హౌస్. ఇంకా మొత్తం మసాలా కంటెంట్ వస్తుంది ఫుల్గా. ఏమైనా గొడవలా. చిన్న ప్రాంక్ అది ఏంటి, వీళ్ళిద్దరు సంజన గారు మాధురి గారు వీళ్ళిద్దరు ప్రాంక్ ఏంటో అసలు. అది ఒక స్టిక్కర్ ప్యాకెట్ మీద. ఆ, అది ఎక్కడో ఏదో హైప్ క్రియేట్ చేయాలి అని అనుకున్నారు, కానీ అది క్రియేట్ అవ్వలేదమ్మా, అవ్వలేదు. ఈ ఆయిషాది రీతుది గిన్నెలు తోమడం దగ్గర ఉన్న గొడవ ఉంది చూడండి. అసలు ఆయిషా మాట్లాడుతుంటేనే నాకు అసలు ఫుల్ ఫన్నీగా ఉంది. ఆ ఎనర్జీ వేరే లెవెల్లో ఉంది. సర్లే, బిగ్ బాస్ తమిళ్లో చేసి వచ్చి అందులో ఒక 9 వీక్స్ ఉండి వచ్చి తనకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఏ బిగ్ బాస్ మనకి అసలు మ్యాటరే కాదు అన్న ఫీల్లో ఉంది తను అసలు. మొత్తానికి కప్పు గెలవాలి, కప్పు గెలవాలి అని అంటుంది. అండ్ ఈ రమ్య గురించి అని అంటారా, అసలు ఏదో కొంచెం ట్రై చేస్తుంది కానీ ఎక్కడ వర్క్ అవ్వట్లేదమ్మా. ఆమెకి ఫుడ్ పవర్ వచ్చింది, సరే ఫుడ్ పవర్ వచ్చింది, నేను సుమనన్నతో షేర్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది. ఆ సుమనన్నతో షేర్ చేసుకోవడం పక్కన పెట్టు, అన్ని ఐటమ్స్ అడుగుతావా నీకు గంగా పవర్ వచ్చిందని చెప్పేసి లిస్ట్ మొత్తం చెప్పింది. అయ్యో. సో మళ్ళీ బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడనుకోండి, అది వేరే విషయం. కానీ మరి అన్ని ఐటమ్సా? చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే పంపించండి బిగ్ బాస్, చాలా ఫీల్ అవుతుంది అసలు. అండ్ ఈ చిన్న చిన్న విషయాలే కొంచెం పెద్ద పెద్ద డ్రామాలుగా చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటి అని అంటే, డెమాన్ పవన్ ఆయిషాతో డాన్స్ చేస్తుంటే రీతు ఎక్స్ప్రెషన్స్ గమనించండి మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి. అసలు ఆ ఫుల్ ఆఫ్ జెల్లస్ అంతా బయటకు వచ్చేసింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అని అంటే, రమ్య కూడా డెమాన్ పవన్కి ఏదో నీతులు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఏం నీతులు అని అంటే, ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి ఏదో నీతులు ట్రై చేస్తుంది. అండ్ ఆయిషా గారు మొత్తానికి బర్నీకి, దివ్యకి, తనూజాకి మధ్య ఉండే రిలేషన్ కట్ చేసేసారు. అది ఒక్క రోజుతో కట్ అయిపోయింది. మరి ముందు ముందు ఏమైనా నానా నానా అని పిలుస్తుందో లేదో, ఇలాగే సార్ అని కంటిన్యూ చేస్తుందో. అండ్ మన మాధురి గారి ఫైట్లు అసలు చిన్న విషయానికి మా దుమ్ము రేపేస్తున్నారు. అడిగితే నా వాయిసే ఇంత, నేనే ఇంత చెప్పా కదా ముందే, ఆమె వస్తే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు టిట్ ఫర్ టాట్ అన్నట్టు ఇస్తుంది. ఎవరైనా మాట్లాడడానికే భయపడాలి. నిన్నటి ఎపిసోడ్లో డాన్స్ నేర్పించింది అసలు ఒక్కొక్కరికి. ది తై ది థై. అండ్ నిఖిల్ నాయర్ ఆబ్వియస్లీ మంచి గేమ్స్ వస్తే బాగానే ఆడతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ ఈ గౌరవ్ గుప్తా, తెలుగు నేర్చుకో బ్రో, గేమ్స్ అయితే బాగానే ఆడతావేమో అని అనిపిస్తుంది, బట్ నువ్వు ఆ కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు. ఆ కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్లే ఫ్లోరా బయటకు వెళ్ళారు. లేకపోతే ఫ్లోరా ఇంకొన్ని రోజులు ఉండాల్సిన వాళ్ళు. తెలుగు నేర్చుకోండి. ఆబ్వియస్లీ బిగ్ బాస్ కూడా ట్రై చేస్తున్నాడు మీకు నేర్పించడానికి. తెలుగు నేర్చుకుంటేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు, లేదు అని అంటే సర్వైవ్ అవ్వలేరు. ఇంకో 1 or 2 వీక్స్ ఎలాగో ఈ వీక్ డేంజర్ జోన్లో లేరు కాబట్టి, నామినేషన్స్లో లేరు కాబట్టి ఈ వీక్ సర్వైవ్ అయిపోతారు. కానీ నెక్స్ట్ వీక్ మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో గౌరవ్ గుప్తా తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి అయితే ఈ గౌరవ్ గుప్తా, రమ్య ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేరు అది బిగ్ బాస్ హౌస్లో. మరి రాను రాను ఏమైనా మారుతుందా లేదా అనేది మనం చూడాలి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.